నమస్తే అందరికీ. మరి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం డబుల్ బెడ్రూమ్ అమర్గూడ కాలనీలో అత్యవసరంగా అన్నట్టు ఎమర్జెన్సీగా ఈ యొక్క ఎలక్షన్లు బ్లాక్ కమిటీ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్లు నోటీస్ ఇవ్వడం గురించి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కలెక్టర్ గారు ఈ మధ్య మా కాలనీని విజిట్ చేసినప్పుడు దాదాపు 16 సమస్యలపైన మనకు ఆ సమస్యని సాల్వ్ చేస్తామని వాగ్దానం ఇచ్చారు. కానీ అన్నింటినీ పక్కన పెట్టి కేవలం ఈ ఆర్డబ్ల్యూ రిజిస్ట్రేషన్ చేసే పని మాత్రమే ముందేసుకొని అత్యధిక త్వరితగతిన చేసే దానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ తేలవలసినవి రిజిస్ట్రేషన్కి ముందు తెలుసుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మాకు పట్టాలు ఇచ్చి 2 సంవత్సరాలుగా వస్తుంది. గత సంవత్సర కాలంగా అడాక్ కమిటీలు ఏర్పాటు చేసుకొని దాదాపు అన్ని బ్లాక్లలో కూడా బ్లాక్ మెయింటెనెన్స్ అనేది చేసుకుంటూ వస్తున్నారు. చాలా వరకు బ్లాకుల్లో ఈ మెయింటెనెన్స్ లెక్కల్లో అందరికీ కూడా డౌట్లు ఉన్నాయి. కొన్ని బ్లాకులలో మొత్తమే చెప్పట్లేదు అన్నటువంటి కూడా కంప్లైంట్ ఉన్నాయి. కాబట్టి ఏదైతే రిజిస్ట్రేషన్కి వెళ్తున్నారో గవర్నమెంట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ అని చెప్తున్నారో అది రిజిస్ట్రేషన్కి అయ్యే ముందు ఈ లెక్కలు తేల్చాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే ఉండింది. కానీ ఇలాంటి దాని మీద అనౌన్స్మెంట్ కానీ దాని మీద నోటీస్ కానీ ఇవ్వకుండా నేరుగా నిన్నటి రోజు ఒక నోటీస్ ఇచ్చారు. ఏమని? రేపు నామినేషను, ఎల్లుండి స్క్రూటినీ, సాటర్డే రోజు 7వ తారీఖు రోజు విత్డ్రాలు, 13వ తారీఖు ఎలక్షన్ అని చెప్పేసి పెట్టాను. మరి ఒక్క రోజులో ఈ ఎలక్షన్ ఈ ఇంతకుముందు తీసుకున్నటువంటి మెయింటెనెన్స్ సంబంధించిన లెక్కలు అందరూ చెప్పడానికి వీలవుతుందా? దాదాపు 2 కోట్ల పైసలు ఈ యొక్క అమౌంట్ వచ్చేసి దాదాపు ఒక్కొక్క బ్లాక్ నుంచి ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో 4 లక్షల నుంచి 6 లక్షల వరకు కూడా ఒక్కొక్క బ్లాక్ నుంచి మెయింటెనెన్స్ కలెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన ఖర్చులు లెక్కలు అన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది 41 బ్లాక్లు ఉన్న ఈ అమర్గూడ కాలనీలో దాదాపు 2 నుంచి 2.5 కోట్ల రూపాయల మెయింటెనెన్స్ అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది ఇన్ఛార్జ్. మరి ఇదంతా కూడా లెక్కలు తేలకపోతే, ఇదంతా కూడా లెక్కలోకి రాకపోతే ఈ అమౌంట్ జవాబుదారితనం ఎవరు? ఇదంతా కూడా పేద ప్రజలు, రెక్కాడితే కానీ డొక్కాడని బీపీఎల్లో ఉన్నటువంటి లబ్ధారులు వీళ్ళంతా కూడా వాళ్ళ డబ్బు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిన అవసరం మా బ్లాక్ కమిటీలకు ఉన్నది. కాబట్టి ఈ ఎలక్షన్ జరిపే ముందు ఈ లెక్కలు ఈ డీసీఓ గారి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి చెక్ చేయించాల్సిన అవసరం ఉండింది. కానీ వారు అదంతా కూడా పక్కన పెట్టి వాళ్ళ పని వాళ్ళ పైన ఒత్తిడి వలన మరి ఎందుకు చేస్తారో తెలియదు. ఎంత వేగంగా ఎమర్జెన్సీ అన్నట్టుగా ఒక్క రోజు టైం ఇచ్చి నిన్న నోటీస్ ఇచ్చి నిన్న సాయంత్రం ఎప్పుడో నోటీస్ ఇచ్చి ఇవాళ ఒక్క రోజు టైంలో రేపు మార్నింగ్ నామినేషన్ ఉంది. మరి ఎందుకు చేస్తున్నారు? ఇంత ప్రెజర్ ఇటు బ్లాక్ కమిటీల మీద కావచ్చు, బెనిఫిషియరీల మీద కావచ్చు, ఒక్కరోజు ప్రెజర్ అనేది ఎందుకు పెడుతున్నారు అనేది మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నాం.